మీటీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల కేంద్రంలోని హత్నూరు గ్రామంలో మాజీ సర్పంచ్ జయశ్రీ శివశంకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హత్నూరు గ్రామ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సంగారెడ్డి మరియు హత్నూరు మాజీ సర్పంచ్ జయశ్రీ శివశంకర్రావు ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఉచిత రక్త పరీక్షతో పాటుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ సందీప్, డాక్టర్ ఎస్తేరు, డాక్టర్ శ్రీకాంత్, కిషోర్ వంశీతో పాటుగా మాజీ సర్పంచ్ మహంకాళి నాగేష్, మాజీ జెడ్పీటీసీ మైసగల్ ఆశయ, గుల్లా యాదయ్య, ఆకుల మానయ్య, నీరుడి యాదగిరి, సరాఫ్ మధు, కుమ్మరి కుంట సుధాకర్, మన్నె యాదగిరి, ఎండి కాజా, జహీర్, మొహమ్మద్ సాబిర్, నందిగామ వినోద్ కుమార్, మండి దశరథతో పాటు కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు అన్న గారి జన్మదినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా గ్రామం, హత్నూరా మండల హెడ్ క్వార్టర్లో మరి స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి వారు మరియు హత్నూరా మాజీ సర్పంచ్ జయశ్రీ శివశంకర్రావు గారి సంయుక్తంగా మరి ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల 5-6 గ్రామాల వారు ఇక్కడికి వాళ్ళ యొక్క టెస్టులు చేసుకోవడానికి విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడికి సేవలు అందిస్తున్న స్టార్ మల్టీ స్పెషాలిటీ సంగారెడ్డి వారిని నేను అభినందిస్తున్నాను. వారు ఉచితంగా మరి ప్రజలకు సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అలాగే మరి హరీష్ అన్న గారు ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు బతకాలి, ఎన్నో వందల వేల కుటుంబాలకు ఆధారపడే సహాయపడే హరీష్ అన్న కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉన్నత పదవులు చేపట్టాలని మా గ్రామ తరపున, మా మండల శాఖ తరపున, టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ నా పేరు సందీప్. తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా అన్న శంకరన్న గారు గ్రామంలో ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్, ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వీస్ సెక్టార్ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఆపద వచ్చినా మర్చిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. ఆరోగ్య సమస్యని ప్రధానంగా తీసుకొని ఈ హెల్త్ క్యాంపును మనం సందర్శించి మా హెల్ప్ తీసుకొని ఇక్కడ నిర్మాణించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ రేంజ్లో ఫీజులు ఉండకపోయినా అన్ని సర్వీసులు మనకు అందుబాటులో ఉంటూ అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి అన్ని రకాలైనటువంటి డాక్టర్లతోటి మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఐటీఐ ముందు, ఐటీఐ తర్వాత స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ హరీష్ సారు హెచ్ఆర్ ఓలెన్ షోల్గా ఉంటాడు. మీకు అందుబాటులో అన్ని డాక్టర్లు 24/7గా మీకు అందుబాటులో ఉంటారు. మీకు అందుబాటులో మీ ఆర్థికమైన పరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పి సార్ గారిని మేము కోరుతా ఉన్నాం. రేపు రానున్న కాలంలో ఎటువంటి పేషెంట్ అయినా మాకు ఒక్క ఫోన్ చేస్తే సార్ మీకు సంబంధించినటువంటి పేషెంట్లను మాత్రం మేము ఎక్కడ తక్కువ చేయము. ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా మీ పేరు ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా సర్వీస్ ఇస్తాం. ఈ సర్వీస్ మోటోతో వచ్చాడు సార్. 100%గా మేము సర్వీస్ చేయడానికే ముందంజలో ఉంటాం. ఇక ముందు కూడా ఇలాంటి ఆతిథ్యాలకు మేము ముందంజలో ఉంటామని చెప్పి అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మన గ్రామ ప్రజలందరికీ ఏంటంటే సంగారెడ్డిలో ఐటీఐ కాలేజీ పక్కన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న రోగులకు ఇబ్బందికరం కాకుండా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేయకుండా మీ స్తోమతను బట్టి
మీరు మీ కుటుంబం నడిచే దాన్ని బట్టి మీకు డబ్బు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎండి గారు, రాథోడ్ గారు, చైర్మన్ గారు మాకు మంచి పరిచయం. సారు నేను రిక్వెస్ట్ చేసిన, సార్ మా హత్తూర గ్రామ పంచాయతీ చాలా బీదోళ్ళు, కూలి పని చేసుకుంటారు, కూలి నాన్ చేసుకొని రూపాయి చేసుకొని 100 రూపాయలు కూడబెట్టుకుంటారు. ఏదైనా ఆరోగ్యం సమస్య వస్తే ఆ కూడబెట్టే మొత్తంతో పాటు అప్పు చేసి వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. సార్ దయచేసి మా ఒక్క హత్నూరా గ్రామాన్ని ఏదైతే ఉన్నదో హత్నూరా గ్రామాన్ని మేము మీకు పంపిస్తాము. మాకున్న ఇబ్బంది అయితే వాళ్ళను చూసి తీసుకోండి. డబ్బులు ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి, గరీబ్ గాలు కాబట్టి మీరు చాలా డిస్కౌంట్ ఇవ్వాలనగానే సార్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు. మీకు కూడా ఎప్పుడైనా ఏమన్నా అయితే ఇప్పుడు మీకు కార్డు ఇస్తారు వీళ్ళు, ఆ కార్డు పట్టుకొని పోయిందనుకో నేను కూడా ఫోన్ చేస్తా. మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీ స్థాయిని బట్టి, మీ ఆర్థిక సంపాదనను బట్టి, స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు. మంచిగా నైపుణ్యం గల మంచి డాక్టర్ ఉన్నారు, మంచి చేతివాటం ఉంది. ఒక్కసారి మీరు పోయి వాళ్ళతో చూయించుకున్నారనుకో మీ రోగాలన్నీ పోతాయి. కాబట్టి మీరు ఏది ఉన్నా సరే అక్కడికి పోండి. ఏదైనా ఉంటే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఏమమ్మా మన వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పుండి. రైట్, థ్యాంక్ యూ.